ఓటు అంటే 100 రూపాయల నోటు కాదు, ఓటు అంటే 500 రూపాయల నోటు కాదు, ఓటు అంటే వజ్రాయుధం. అసోంటి ఓటును ఎంతో మంది అమ్ముకుంటారు. వాళ్ళందరికీ చెంపదెబ్బ కొట్టినట్టే చేసిండు గీ అన్న. ఓటును అమ్ముకుంటాం, 5 ఏళ్ల దాకా అరికోసలు పడతామనేటోళ్ళ కోసమే నువ్వు ఈ ముచ్చట. కద్దరు వాంగి ఖరాబ్ అవుతున్న వేళ ఓటుకు ఇష్టం వచ్చినట్టు పైసలు మంచుతున్నాయి. అలా గీ అన్న విప్లవ వీరుడు లెక్కనే గీ பணி చేసిండు. நான் சேர்மதேவி பையில் டெய்லர் கடை வச்சுருக்கேன். வருகிற பாராளுமன்ற தேர்தலில் யாரும் ஓட்டுக்கு பணம் வாங்காமல் நேர்மையான முறையில் அவங்களோட வேட்பாளர்களை தேர்ந்தெடுக்கணும், தலைவர்களை தேர்ந்தெடுக்கணுங்கிறதுக்காக வலியுறுத்தி நான் என்னுடைய வீட்டு வாசலில் இது போல் ஒரு வாசகம் வச்சுருக்கேன். இது கடந்த 4 முறையாக வச்சுருக்கேன், இது 5வது முறையாக வச்சுருக்கிறேன். யாரும் ஓட்டுக்கு பணம் வாங்காமல் இந்திய ஜனநாயகத்தை சரியான முறையில் கடைபிடிக்கணும்னு நான் வேண்டி விரும்பி கேட்டேன். ఇన్నర్ గదుల్లో సమాజ అయిందో లేదో నేను మళ్ళొకసారి చెప్తా ఇనుండ్రి. ఈ అన్నది తమిళనాడు రాష్ట్రము. ట్రైలర్ పని చేసుకుంటాడు. ఎట్లయినా ఓట్ల పండుగ వచ్చింది కదా ఇప్పుడు. నా ఓటు అమ్మేది లేదు, అవినీతి లీడర్లు నా గడప తొక్కేది లేదు అన్నట్టుగో గీ తీర్ల పోస్టర్ వేసిండు. అగ్గో చూసిరు గదుల్లో అన్న పోస్టర్ చూసినాక ఇక పొంకనాలు కొట్టనీక ఒక్క లీడర్ కూడా రాడు. మీరు కూడా అన్న తొవ్వల నడువుండ్రి, ఓటును అమ్ముకోకుండ్రి, మీ జీవితాన్ని ఆగం చేసుకోకుండ్రి.